హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. స్టార్ట్ చేద్దాం. ప్రశాంతం కూర్చోండి. 2, 1. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకొని మీ ముఖమే పెట్టుకొని ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ రెండు చేతులను చూస్తూ నెమ్మదిగా నవ్వుతూ కలుదరండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సార్ ఈరోజు అయితే హ్యాపీగా ఉందండి. ఓకే. అది సెక్షన్ స్టార్ట్ అనగానే మాకు ఇక్కడ యాక్టివేట్ అయిపోతుందండి. ఓకే. ఒళ్ళంతా వైబ్రేషన్ లాగా వచ్చేస్తుంది. ఇవాళ ఓంకారంలో అండి బాబా గుడికి వెళ్ళామండి. బాబాకి పాలాభిషేకం చేయించాను. చేయించేసి అక్కడ గుళ్ళో పూజ చేయించుకున్నానండి. అష్టోత్తరం చేయించుకొని 12 గంటల హారతికి వెళ్ళానండి రెండోసారి. 12 గంటల హారతికి వెళ్తాను ఎప్పుడు వెళ్ళినా. హారతికి వెళ్ళి అక్కడ ప్రసాదాలు చేసి గుళ్ళో వాళ్ళందరికీ పంచానండి. ఇంకా వచ్చేసి అన్ని చెట్లు అండి, అడవిలాగా ఉంది చెట్లు. అక్కడ నుంచి సూర్యకిరణాలు డైరెక్ట్ వచ్చి ఇక్కడ పడుతున్నాయండి నాకు. వెరీ గుడ్. అలా వచ్చిందండి. ఫర్గ్యూనెస్ మటుకి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పుకున్నానండి. నాకు ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పుకున్నాను. మీకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఆశీర్వదించాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఫర్గ్యూనెస్ చెప్పాలి. ఫర్గ్యూనెస్ చెప్పుకున్నానండి. వాళ్ళకి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఒప్పనొప్ప చేసుకుంటున్నానండి. తొందరగా ఇవ్వాలి. యాన్సెస్టర్ హీలింగ్ అప్పుడు ఇవాళ మా తాతయ్య వచ్చాడండి. తాతయ్య వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇవాళ మామిడి తోటకి వెళ్ళాము. మామిడి తోటలో పచ్చడి మామిడికాయలు తెచ్చుకున్నాము, పచ్చడి పట్టుకున్నాము. రసాలు తెచ్చుకున్నాము, గోధుమకాయలు తెచ్చుకున్నాము. ఇంట్లో అందరం తీసుకున్నాము, ఇళ్ళ దగ్గర వాళ్ళందరికీ పంచాము. మామిడి చెట్టుకి హక్ చేసుకొని ఒప్పనొప్ప చేసుకున్నానండి. అక్కడ తవ్వేసి ఆ స్లిప్ పేపర్ ఏదైతే ఉందో అది పెట్టేసాను. అది పోయినట్టు విజన్ వచ్చిందండి. మన నెగిటివ్ ఎనర్జీ పోయినట్టు వచ్చింది. మనీ కౌంటింగ్ అయితే బాగానే ఉందండి. మనీ కౌంటింగ్లో 10% గురువు గారికి ఇచ్చేసానండి. 10% బాబా గారికి ఇచ్చేసాను. ఇవాళ గురువారం కదండి, బాబా గుళ్ళు డొనేషన్ ఇచ్చానండి, అన్నదానాన్ని. మన బీరువాలో ఇవాళ డబ్బులు మళ్ళీ తీసి పెట్టేసి మళ్ళీ కౌంటింగ్ చేసి మళ్ళీ ఎలా ఉన్నాయో అలా పెట్టేశానండి. అదే షాపింగ్ అయితే ఏం చేయలేదు. మర్చిపోయి ట్యూషన్ ఉంది కదండి, ట్యూషన్ వచ్చేసి పాంప్లెట్స్ వేసామండి. సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ కోచింగ్ అని ఇంగ్లీషు మ్యాథ్స్ చెప్తామని పాంప్లెట్ వేసాము. పిల్లలు వస్తున్నారంటే ఆ ట్యూషన్ ద్వారా రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయండి. వెరీ గుడ్. అలా విజన్ వచ్చిందండి. అంతా బాగానే ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. రోజుకి వైబ్రేట్ చాలా పెరిగిపోతాను సార్. చాలా హ్యాపీ. అంటే ఓంకారంలో కూడా ప్రతి విజన్లో కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇది అనేది ఏం లేదు, అది అన్నది ఏం లేదు, ప్రతి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మేమైతే యాన్సిస్టర్ ఫీలింగ్ లో వచ్చినప్పుడు తాతగారు ఎప్పుడు విభూతి పెట్టేవాళ్ళు అందరు చిన్నప్పుడు. నాకు ఇవాళ అది ఎందుకో గుర్తొచ్చింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన భగవద్గీత చదవడానికి వచ్చినప్పుడు ఇంటికి అందరినీ పిలిచి విభూతి పెట్టి భగవద్గీత చదివేవాళ్ళు ఒక రూమ్ లో, చిన్న దేవుడి రూమ్ లో. అది ఎందుకో ఈరోజు ఆయన గుర్తొచ్చాడు, ఆయన పెట్టే విభూతి గుర్తొచ్చింది. నాకు రియల్ గా పెట్టినట్టే అనిపించింది నాకు ఇవాళ ఆయన చేతులతో. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. చాలా బ్లెస్సింగ్ ఇచ్చారు అంత మీద. ఎందుకంటే అందరినీ మేము ఇలా కలుసుకోవడానికి కారణం మీరే కాబట్టి మీకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
అలాగే కస్టమర్స్ కూడా నాకు ఈ మధ్య నా మాల వేసుకునిన తర్వాత సార్ రియల్‌గా రోజు ఒక్కరైనా వచ్చెళ్తున్నారు. నాకది హ్యాపీగా అనిపిస్తుంది. రోజు ఒక్కరైనా లేదా కాల్ చేసి షాప్ వాళ్ళైనా బట్టలిస్తున్నారు సార్ ఈ మధ్యన. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాతో పాటు మా ఆయనకు కూడా అంతే. మొన్న ఊరికెళ్లారు డ్రైవింగ్‌కి. మళ్ళీ ఈరోజు కూడా డ్రైవింగ్‌కెళ్లారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇద్దరు మీ దయతో మేమిద్దరు తీసుకున్నందుకు, మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు కూడా ఎళ్లారు. జస్ట్ నేను మనసులో ఇప్పుడు మీ దగ్గర ప్రేయర్ చేస్తూ అనుకున్నా మాల ఏసుకెళ్ళలేదు. వెంటనే మళ్ళా తిరిగి రా అని నేను నా మనసులో నేను అనుకుంటున్నాను. మీరు బ్రీత్ ఔట్ చేసేటప్పుడు వెళ్ళిపోవాలనుకున్నాను బయటికి. వేసుకున్నారో లేదా అని వెళ్ళాలనుకున్నాను. వెళ్ళలేదు. నేను నేనే ఇక్కడ కూర్చొని ఆయనని రప్పించాను. ఫాస్ట్‌గా వచ్చేసి డోర్ తట్టారు. వచ్చారు ఈయన ఏసుకెళ్లారు. నేను మాల మర్చిపోయాను ఏసుకెళ్తున్నానని మాట్లాడారు గూడా. సరే అని నేను సైలెంట్‌గా నేనిక్కడ చేసుకున్నాను. నాకు అది ప్రేయర్‌లో కూడా చూడండి ఎంత విజన్ అంటే నిజంగా అంటే రియల్‌గా ఆయన వస్తారని కూడా అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కంపల్సరీ రా అని గట్టిగా అనుకున్నాను. వచ్చారు వెనకకొచ్చారు. ఐ యామ్ సో హ్యాపీ సార్. కంగ్రాచులేషన్. జస్ట్ యేసుకెళ్లారు. అది హ్యాపీ. ఇప్పుడు తను కూడా నిన్నను పౌర్ణమి కదా! నేను చేయకూడదని తనే నా మాలకు కూడా ఎనర్జీకి షో చేశారు. హారతి చేశారు. చాలా హ్యాపీ. ఆయనకలాగా థాట్ రావడం కూడా హ్యాపీ. నేను చెప్పాను ఇలా చేసుకోవాలని. సరే అని తను నాకు కూడా నా మాలకు కూడా చేసినందుకు నేను కూడా తనకి థాంక్స్ చెప్పాను. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వెరీ గుడ్. ఒకరికొకరు ఇద్దరు హీలింగ్ అవుతుంటే అది మీరన్నట్టు ఒకరు కాదు ఇద్దరేసుకోవాలని ఎప్పుడన్నారో, అది ఇప్పటికి కూడా నాకు ఎప్పుడైనా గుర్తొస్తే మీరే గుర్తొస్తారు. కంపల్సరీ థాంక్ యూ. ఇద్దరేసుకుంటే వైబ్రేషన్ బాగుంటుందని ఎప్పుడంటారో, అది ఎప్పుడో ఒక చిన్న విషయాన్ని కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. చెప్పింది చిన్న విషయమే కానీ అది గుర్తుపెట్టుకుంటే పెద్ద విషయం. అర్థం చేసుకుంటే చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. ఐ యామ్ సో హ్యాపీ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మనీ కౌంటింగ్ మాత్రం సూపర్ ఎక్సలెంట్‌గా ఉంది సార్. మనీ కౌంట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీరు చెప్పినట్టు ఎవరికైతే ఇయ్యాలో మనం కొంచెమైనా ఇయ్యాలన్నారు కదా! నేనది నిన్న గూడా కొంచెం ఇచ్చేదునింది. నేను నా చేతి నుంచి నేను ఇచ్చేసాను సార్. ఇంకా 1% ఉంది. నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తానని జెప్పాను. అది వాళ్ళకి నేను నా చేతి నుంచి ఇచ్చినందుకు నాకు హ్యాపీ. నాకు కొంచెం ఫీల్ తగ్గింది సార్ నిజంగా రియల్‌గా. వెరీ అది గుడ్ ఎప్పుడు అండి. ఇచ్చినప్పుడు తగ్గుతుందన్నారో అది మాత్రం ఖచ్చితంగా తగ్గింది సార్. ఐ యామ్ సో హ్యాపీ సార్. మీరు చెప్పినందుకు మంచి మంచి విషయాలు మాకిలాగే తెలియజేయండి. ఇంకా ఏదైనా ఉంటే మాకు చెప్పండి. థాంక్ ఫోను యూ. చేసి చెప్తాను నేను. వద్దు హ్మ్. సార్. అందరిలో చెప్పండి ఎప్పుడైతే నాలో ఎప్పుడైతే మనం ఇవ్వడం మొదలెట్టామో మనకు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తదండి. అవును సార్. అది మాత్రం రియల్. ఎప్పుడు నిన్న గూడా మనం నేను ఎవరికి కూడా మనీ విషయంలో ఫేక్ ప్రామిస్ చేయకూడదు. ఇచ్చేస్తామని చెప్పలేదు లేదని చెప్పకూడదు. మనం ఎప్పుడైతే ఇస్తామని చెప్పి అవతల ఎదురు చూస్తారు. వాళ్ళు ఎదురు చూసి వాళ్ళు ఫీల్ అయితే మన మనీ స్ట్రక్ అయిపోద్ది. అవును సార్. మనకు అది కూడా చెప్పరు. మనం ఎవరికో అప్పులుంటాం. వాళ్ళు మనల్ని అడుగుతారు డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే, నేను మీ దగ్గర డబ్బులుండవు. లేకపోతే ఏం చేస్తారు? రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తా అంటారు. వాళ్ళు మంచోళ్ళైతే ఎదురు చూస్తారు. చూసి చూసి ఏం చేస్తారు? ఇవ్వలేదనుకో, ఆ! సరే ఈళ్ళు ఇవ్వలేదు. ఈళ్ళు ఇచ్చే పొజిషన్‌లో లేరేమో అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అయ్యారో మీకు డబ్బులు ఆగిపోతాయి. అది చెడ్డవాళ్ళనుకోండి మీరు రేపు ఇస్తానని చెప్పాం ఆ రోజు మీరు ఇవ్వలేదనుకోండి, వీళ్ళ మొఖం వీళ్ళేస్తారు రావనుకున్నారనుకోండి మీరు ఆడ ఆగిపోతాయి. అంటే కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా కూడా మన మనీ స్ట్రక్ అవుతది. మన దగ్గర డబ్బులుంటే మనం ప్రామిస్ చేయాలి. లేనివి చేయకూడదు. మన దగ్గర లేకపోయినా సరే వాళ్ళకి అప్పనమ్మా చేసుకుంటూ కొంచెం కొంచెం ఇవ్వడం మొదలెడితే ఆటోమేటిక్‌గా మిగతావి వస్తాయి. మీరు 1 మంత్ టైం పెట్టారంటే 1 వీక్‌లో వచ్చేస్తాయి. కాబట్టి ఇవ్వడం యాహ్! మొదలుపెట్టండి. ఎప్పుడైతే ఇచ్చామో అమ్మ ఇచ్చేసాం గదా! మన మైండ్ పీస్‌ఫుల్ అవుతుంది. బాడీ లైట్ అవుతుంది. ఎప్పుడైతే హ్యాపీనెస్ వస్తే ఇంకా ఇంకా వస్తుంటాయి. ఓకేనా? సో, అలా చేయండి వచ్చేస్తాయి ఏం కాదు. ఓకే సార్. అలాగే ఇవ్వండి ఎప్పుడైతే చెప్పండి. కస్టమర్ గూడా కాల్ చేసి మాట్లాడారు సార్. అంటే ఫస్ట్ అపార్ట్‌మెంట్‌లో ఒక ఆమెకి స్టిచ్ చేసి ఇచ్చాను. మళ్ళా అడిగింది రిటర్న్. డ్రెస్ స్టిచ్చింగ్ చేసి సూపర్‌గా కుట్టారు. మళ్ళా ఇంకో డ్రెస్ కుట్టియండి అన్నట్టు అడిగారు. ఐ యామ్ సో హ్యాపీ సార్. ఎందుకంటే వెరీ చా గుడ్. చాలా రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు నన్ని అంతగా పలకరించేవాళ్ళు కాదు సార్. ఎప్పుడో ఒకసారి కనిపించావా, వెళ్ళావా అనేటట్టే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకొని పలకరిస్తున్నారు. అది హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ అన్ని విషయాల్లో గూడా మనం బయటికెళ్ళినా గూడా, ఎదురుపడ్డా గూడా ఎవరైనా కానీ
చాలా హ్యాపీగా మాట్లాడతారు. అక్కడ పనిలో కూడా అంతే. అందరి పక్క నుండి మళ్ళా నా పక్కనుండే అమ్మాయి నాకి నన్ను చూస్తూ "నువ్వు కరెక్ట్ చెయ్యి పని" అని నాకే చెప్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే. అలా మనల్ని ఒకరు చూస్తూ వాళ్ళు మన పైన ఒక ఒక దృష్టి పెట్టి మంచిగా మంచి మనుషుల్లాగా కలిసిపోతున్నారు సార్ అక్కడ కూడా అంతే. ఎంత పీస్‌ఫుల్ మైండ్ ఉన్నారంటే అక్కడ కూడా నేను అనుకుంటాను ఎక్కడికెళ్ళినా హోపోనోపోనో చేసుకోవడం, గురువుగారి బ్లెస్సింగ్ తీసుకోవడం, అక్కడ పని చేయడం. అందరికి ఎవరికి నా నుండి ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు. నన్ను ఎవరిది ఏం తిట్టకూడదు అనుకుంటాను సార్. నిజంగా ఇలాగే అనుకుంటాను సార్ నేనైతే. అది నాకి చాలా మాటల్లో గాదు, అది అనుభవించినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్ అది. చాలా హ్యాపీగా ఉంటుంది సార్. థాంక్ యూ సార్. వెరీ గుడ్ అండి. దృష్టి మారితే సృష్టి మారుతదండి. అవును సార్. ఓకే. ఎప్పుడైతే మనం హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యి మనం హ్యాపీగా ఉన్నామో అందరూ మనకు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మనం నెగెటివ్‌గా ఆలోచించడం మొదలెట్టామో అందరికి మనం నెగెటివ్ అవుతది. ఒక్కోసారి మనం నెగెటివ్‌గా ఉన్నప్పుడు అవతలోళ్ళు మన పాజిటివ్ అవతల నెగెటివ్ అవుతారు కాబట్టి మనం అర్థం చేయాలి. ఎప్పుడైతే మనం ఇందులోకి వచ్చామో మనకు తెలియకుండా మనకి రికగ్నిషన్ వస్తది. గుర్తింపు వస్తది. మీరు డే బై డే హీరో అవుతారు కాబట్టి డే బై డే మీకు మిరాకిల్స్ వస్తుంటాయి. సో కీప్ కంటిన్యూ. ఓకే. థాంక్ యూ. సరోజ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ. ఈరోజంతా ప్రశాంతంగానే ఉంది సార్. అసలు వెరీ గుడ్. ఓంకారం కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. కాకపోతే ఇక్కడ ఇదంతా యాక్టివేట్ ఉన్నట్టు అది పెయిన్ అనిపిస్తుంది సార్. అవుతుందండి. అవునండి. ఈరోజు రావడం మంచిదే కదా! అదే సార్. అయితే ఈరోజు మామిడి తోటకి వెళ్ళటం చాలా హ్యాపీ అనిపించింది సార్. ఓపెన్ అదే హగ్ చేసుకొని మన నెగిటివ్ మొత్తం తీసుకొని పాజిటివ్ అని ఓపెన్ చేసుకున్నంత మామిడి చెట్టు దగ్గర అక్కడ కూర్చొని కూడా మెడిటేషన్ చేసామంట కొంతసేపు. చెట్ల దగ్గర తలా ఒక చెట్టు పట్టుకొని ఓపెన్ చేసామంట సార్. తర్వాత చెట్టు తవ్వేసి చీటీ అక్కడ పెట్టేసామంట. పెట్టేసిన తర్వాత చాలా మనసు తేలిగ్గా అయినట్టు అనిపించింది సార్. ఈరోజు ఈరోజు మా మా వారికి క్షమాపణ చెప్పుకున్నా సార్. మా వారికి ఒక అమ్మాయికి నిన్నది ఇచ్చుకున్నా సార్ నేను. అది చెవులో ఏమో రేపిస్తా అన్నాను. చెవులో ఇయర్ రింగ్స్ రేపిస్తా అన్నారు సార్. చాలా హ్యాపీ అనిపించింది. మనీ కౌంటింగ్ కూడా బాగానే ఉంది సార్. నా అనుకున్న టార్గెట్ మనీ కౌంట్ చేశాను. ఆర్డర్ ఇచ్చి వచ్చాను మొత్తం. ముత్యాలది గొలుసును అది చెవులై ఆర్డర్ ఇచ్చాను. అంతే సార్. ఇవాళ షాపింగ్ ఏం లేదు. మనీ ఇవాళ ఈరోజు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫిజికల్ గానా? కట్టలు తీసుకో 3, 4 ఉన్నాయండి. ఎంత? 15,000 ఉన్నాయి. 15,000 మరి పంపండి. యాక్చువల్‌గా మీరందరూ డబ్బులు కౌంట్ చేస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఓకే. హ్యాపీ. మీ దగ్గర డబ్బులున్నాయి. చక్కగా ఖర్చు పెడతా లెక్క పెడుతున్నారు. హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఏమనుకోండి మనసులో ఈళ్ళు ఎలా చిన్న చిన్న డబ్బులు కాదు. కట్టకట్ట పక్కన పెట్టుకొని అవి తీసేయాలి లెక్కెట్టాలి చూపించాలని అనుకుంటున్నాను నేను. సో నేను అనుకుంటే సరిపోదు మీరు కూడా అనుకోవాలి. ఓకేనా? ఈ రోజు మీ దగ్గర డబ్బులు సపోజ్ మీరు 15,000 ఉన్నాయనుకోండి. రేపు ఒక 1000 ఎంతో పెంచుకోవాలి. 500 పెంచుకోవాలి. అలా పెంచుకోవడం పోతే ఇంకా పెరుగుతుంటది. అలాగే లెక్కెడుతున్న డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే మళ్ళీ వస్తాయి. ఆ 15,000లో రూ. 100 ఖర్చు పెట్టండి ఈరోజు. రేపు 200 అయింది. మళ్ళీ 200 ఖర్చు పెట్టండి. మళ్ళీ 500 అంటే ఫ్లక్చుయేట్ చేయాలి. లక్ష్మీదేవిని చంచలు అంటారు. అంటే అక్కడ నిలబడదు శాశ్వతంగా. మనం ఖర్చు పెట్టిన దాచేస్తే ఆ డబ్బులు ఏదో రకంగా ఖర్చు అనవసరం వేస్ట్ ఖర్చులు అయిపోతాయి. అదే మనం ఖర్చు పెడుతూ వేస్తుంటూ తీస్తుంటే ఇంకెంకా పెరుగుతుంటాయి. ఓకేనా? కాబట్టి అందులో డబ్బులు తీసుకొని ఏదో కొనుక్కొని తినండి ఇవాళ. రేపు మళ్ళీ ఎంత ఇస్తే దానికి డబుల్ ఎయ్యండి. అలా పెంచుకుంటూ పోతే మీకు తెలియకుండానే ఆ అమౌంట్ పెరిగిపోద్ది. ఈరోజు 500 ఖర్చు పెట్టారు. రేపు 1000 ఎయ్యండి. రేపు 2000 ఖర్చు పెట్టండి. డైలీ 4000 ఏమవుతుంది? మీకు తెలియకుండా పక్కన లాట్ పెరుగుతదనమాట. నేను చెప్పడం కాదు. నిజంగా డబ్బులుంటాయి ఇక్కడ. అది చూసినా మనకు హ్యాపీనెస్ వస్తది. అలా విజయలక్ష్మి అత్తమామలు చెప్తుంటారు కదా! ఎర్ర డబ్బాలో పెట్టి ఎర్ర డబ్బాలో పెట్టాను. ఎర్ర డబ్బా అంటే
మీ వంటగదిలో రెడ్ బాక్స్ పెట్టండి. రెడ్ కలర్ బాక్స్ పెట్టండి వంటగదిలో. అందులో మీ దగ్గర డబ్బులు రెడ్ కలర్ బాక్స్ అండి. 6,000 కూలర్కి ఇచ్చారు. కూలర్ కూలర్ ఇచ్చారా? కూలర్కి ఇచ్చా. ఈ రోజు వస్తుంది కూలర్. పట్టుకున్నారా? ఒక మనిషికి సరిపోయేది. అదేనండి, మీరు వంటగదిలో రెడ్ కలర్ బాక్స్ పెట్టండి. ఒక డబ్బా కొనుక్కొని తెచ్చుకోండి. ఆ రెడ్ కలర్ బాక్స్ వంటగది పెట్టండి. లేదా డబ్బులు కాయిన్స్ అలాగే కొన్ని నోట్లు అంతా పెట్టండి. డైలీ కొంటుంటాం కదా, ఏదో ఇంటి ముందు వెళ్ళినప్పుడు పూలనో లేదంటే కాయగూరనో కొంటుంటాం కదా, అప్పుడు అందరూ డబ్బులు తీసుకోనండి. అందరూ డబ్బులు వేయండి. రెడ్ కలర్ డిడక్షన్ కాబట్టి అందరూ వేయడం వల్ల మనకి డబ్బులు వస్తాయి, మనీ ఫ్లో వస్తుంది. డబ్బులు అని వచ్చినాక ముందు 4 డబ్బులు పెట్టండి. 1000 డబ్బులు వస్తే 1000 డబ్బులు పెట్టండి. అందులో దాన్ని తీసి ఈ మనీ అకౌంట్లో పెట్టుకోండి. అప్పుడు అమౌంట్ పెరుగుతుంటుంది. ఓకేనా? ఈ డబ్బులు మీరు లైఫ్ కౌంట్ చేస్తున్నారు కానీ ఇందులో పెట్టట్లే కదా. ఓకేనా? అలాగే పర్స్ రెడ్ కలర్ పర్స్ తీసుకోండి. రెడ్ అనేది అట్రాక్షన్, రెడ్ అనేది సూర్యుడి సింబల్. సూర్యుడు నెంబర్ 1 కదా ఇప్పుడు కూడా. మా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి, అంటే ఆస్ట్రాలజీ పరంగా ఎలాగ అన్ని రకాలు కూడా రెడ్ కలర్ బెస్ట్. రెడ్ కలర్ పర్స్ కొనుక్కోండి. పర్స్ అంటే వ్యాలెట్ కాదండి, వ్యాలెట్ వేరు పర్స్ వేరు. చాలా మంది రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ కొట్టుకుంటున్నారు. హ్యాండ్ బ్యాగ్ కాదండి, క్యాష్ పెట్టుకుని ఓన్లీ రెడ్ ఉండాలి. ఓకేనా? ట్రై చేయండి, డబ్బులు వస్తాయి. అదే రెడ్ పర్స్ ఆధార్ ఉంటే ఇంకా మంచిది. ఆధార్ సూర్యనామకు సంబంధించింది కాబట్టి, ఎరుపు రంగు కాబట్టి. ఓకేనా? రెడ్ కలర్ బాక్స్ కొనుక్కోండి, అది పెట్టుకోండి. రెడ్ కలర్ బాక్స్ కొనుక్కోండి, వంటగది పెట్టుకోండి. మీరు మనీ కౌంట్ చేసే ముందు చెప్పుకోవాలి. ఈ రోజు 10,000 లెక్క పెడుతున్నాను, రేపు 30,000 లెక్క పెట్టాలి అనుకోండి. మీకు 30,000 అయితే అలా అనుకోండి, డైలీ అవుతాయి. మీకు 50,000 లెక్క పెడతాను. మీరు ఇప్పుడు 50,000 లెక్క పెడుతున్నాను, నేను ₹1,00,000 లెక్క పెట్టాలి అనుకోండి. ఈ రోజు అవదు, రేపు అవదు, కానీ ఖచ్చితంగా ఎదురు అవుతుంది. 1,00,000 అయిన తర్వాత 2,00,000 పెట్టుకోండి. డబల్ చేయండి ఏదైనా సరే, సరిపోద్ది. రోజు ₹1000 ఖర్చు పెట్టారు, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రెట్టింపై వెంటనే నాకు వచ్చినందుకు విషయానికి వచ్చిందని చెప్పండి. 20,000 ఖర్చు పెడితే 2,000 వస్తుంది, 2,000 ఖర్చు పెడితే 4,000 వస్తుంది, అలా పెరుగుతూ పోతుంది. 1,00,000 ఖర్చు పెడితే 2,00,000 వస్తుంది. అంతే, సింపుల్. నోటి మాటే కదా, చెప్పుకోండి, మనసులో హార్ట్ఫుల్ వచ్చేస్తాయి. ఓకేనా? సో సంతోషం ఖర్చు పెట్టండి, చక్కగా సంపాదించి హ్యాపీ ఎంజాయ్ చేయండి. సో మీ అందరూ కూడా 5,000 10,000 కాదు, ఇటు 5,00,000 5,00,000 ఎట్టి కౌంట్ చేయాలి. ఈ చేత్తో బ్యాగ్ తీయాలి, ఈ చేత్తో బ్యాగ్ తీయాలి. అవి మీ పర్సనల్ మనీ అయ్యి ఉండాలి. ఓకే? మ్యాగ్ ఇచ్చినవి కాదు, వాళ్ళు ఇచ్చినవి, మీ పర్సనల్ మనీ అయ్యి ఉండాలి. వస్తాయి డిసైడ్, అది కూడా ఊహించుకోండి. లాస్ట్లో అది కూడా ఊహించుకోండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, ఆర్డర్కి వస్తుంది. ఓకేనా? మన రోజు పిలిస్తే ఖచ్చితంగా వస్తుంది, మర్చిపోతే పక్క వెళ్ళిపోతుంది. కాబట్టి పిలండి, మనీ పిల్లలు ప్రేమగా పిలండి. మిమ్మల్ని పేరు పిలిస్తే ఏం చేస్తారు? పలుతారు పలకరా? పలుతారా? నాకు ఎలా పలుతుంది అంటారు? పలుతారు కదా. డబ్బు కూడా అంతే, అది మనలాంటి మనిషే. ఓకేనా? మనందరూ ఏం చేస్తాం చెప్పండి? ఎవరు ప్రేమిస్తాం? నేనైతే ఎవరు ప్రేమిస్తాను, మీరు ఎవరు ప్రేమిస్తానో తెలియదు. సో మీ భర్తను ప్రేమిస్తారు, అవునా? హక్ చేసుకుంటారు కదా, ముద్దు పెడతారు కదా. ఎప్పుడో పెళ్ళి కొత్తలు పెట్టండి, ముద్దు పెట్టాలి మానేసి అంటారా? నో ప్రాబ్లం. భర్తను పక్కన పెట్టి డబ్బును హక్ చేసి డబ్బును ముద్దు పెట్టండి, ఆ డబ్బు ఫుల్గా వస్తుంది. చిన్నపిల్లలు మనం ఎలాగైతే ఎత్తుకుంటాం ప్రేమతోటి, ఎత్తుతాం, వాళ్ళు ముద్దు చేస్తారు లేదా, డబ్బులు ముద్దు చేయండి, డబ్బు ఎత్తుకుని మీదకి వస్తుంది. ఓకేనా? డబ్బును ప్రేమించండి, డబ్బు మిమ్మల్ని ప్రేమిస్తుంది. డబ్బు మిమ్మల్ని ప్రేమిస్తే మీ దగ్గరికి వస్తుంది, డబ్బు దగ్గరికి వస్తే అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు డబ్బులు ఎవరు ప్రేమించరు, ఇంట్లో కూడా ప్రేమించరు. కాబట్టి మీ డబ్బు ఫుల్ ఉంటే అందరూ ప్రేమిస్తారు. హ్యాపీగా డొనేట్ చేయొచ్చు, చక్కగా షాపింగ్ చేయొచ్చు. సో ఫుల్గా సంపాదించండి, హ్యాపీగా ఊహించుకోండి, హార్ట్ఫుల్గా ఊహించుకుంటే వచ్చేస్తుంది. ఎంత హార్ట్ఫుల్ ఊహించుకోవాలంటే, ఇప్పుడు సెషన్ అయినా డబ్బులు వచ్చేస్తాయి, నేను షాపింగ్కి వెళ్ళిపోతాం, అంత హ్యాపీ ఫీల్ అవ్వాలి. మొక్కుబడి చేసుకుంటే ఏది రాదు, మనసు వచ్చేస్తే అన్ని వస్తాయి. సో ఊహించుకోండి, 15,000 కాదు 1,50,000 కౌంట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి.
5,000, 10,000 కాదు. ఒక 5 లక్షలు పక్కన పెట్టుకొని కౌంట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 5 లక్షలు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు తీసి ఖర్చు పెట్టుకుంటే హ్యాపీ కదా మనకి. 1,00,000 పోతే కానీ 4 లక్షలు ఉంటాయి కదా ఖర్చులకి. సో కాబట్టి రేపు నుంచి డబ్బులు ఎక్కువ కౌంట్ చేస్తా కూడా ఊహించుకోండి. ఓకేనా? డబ్బులు లవ్ చేయమని చెప్పి మా ఆయన లవ్ చేయడం మానేయకండి. అది ఇది ఇదే. ఏంటది దానిదే. మన గురుగారు చెప్పారు. నేను మా ఆయన లక్ చేసుకొని ఆయన బుద్ధి పెట్టాలి. వాళ్ళు నచ్చించుకుంటారు మళ్ళీ వాళ్ళు. అది ఇది ఇదే. ఓకే? అది లైఫ్. ఇది కూడా ఇంకా వండర్ఫుల్ లైఫ్. ఇది రిచ్ అండ్ రాయల్ లైఫ్. కాబట్టి డబ్బును ప్రేమించండి. డబ్బును పంచండి. వస్తుంది. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నాయి? ఇంకేంటే ఇంకేం డౌట్స్ రాదు. ఓకే? రేపు చూద్దాం ఎంతమంది డబ్బులు పెంచుకుంటారో. ట్రై చేయండి. ఉన్న కౌంట్ చేసిన మనీకి ఎంత కొంత యాడ్ చేసుకోండి డబ్బులు. ఓకేనా? ఈ కౌంట్ చేసిన మనీ కూడా కుదిరితే ఒక 2 గంటల బాక్స్‌లో పెట్టుకోండి. పెరుగుతుంటది. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.